అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4016 రూపాయలు కానివ్వచ్చు. అలాగే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేది హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. సో ఈ యొక్క హామీ ఇచ్చిన స్కీమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా 4016 రూపాయలు కానివ్వచ్చు, దివ్యాంగులకు 6016 రూపాయలు కానివ్వచ్చు, వికలాంగులకు చూసుకున్నట్టయితే మనకు అతి త్వరలోనైతే ఈ యొక్క పెంపు చేస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో పెంపు చేస్తున్నట్లు తెలుస్తుందన్నమాట. సో ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు చూసుకున్నట్టయితే అతి త్వరలో ఎన్నికలకు ముందే మహాలక్ష్మి స్కీమ్ అనేది అయితే ఒకటి ఉందన్నమాట. ఈ యొక్క స్కీమ్కు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 6 గ్యారెంటీల్లో ఇచ్చారన్నమాట. సో 6 గ్యారెంటీల్లో ఇచ్చిన ఈ యొక్క స్కీమ్ అనేది అమలు కాబోతుందన్నమాట. ఈ యొక్క రక్షాబంధన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆగస్టు 15 నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకు కేబినెట్లో కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుంది. మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి కానివ్వచ్చు, అలాగే ఎన్నికలకు సంబంధించి కూడా మనకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా రైతులందరికీ కూడా, అలాగే ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులకు కానివ్వచ్చు, ప్రతి ఒక్క కుటుంబాలకు కానివ్వచ్చు, మహిళలకు కానివ్వచ్చు, అందరికీ కూడా ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో ఓకే, మన ఛానల్ని కొత్తగా కూర్చున్న అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సరిపోదు, గంట సింబల్లోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి. కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరైతే ఒక లైక్ చేసుకున్నారు. ఓకే, ఇక చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి అయితే ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ తర్వాత చూసుకున్నట్టయితే పెన్షన్దారులకు కూడా అతి త్వరలోనైతే గుడ్ న్యూస్ అయితే వినిపిస్తుందన్నమాట. మనకు దీనికి సంబంధించి కూడా మార్గదర్శకాలు కానివ్వచ్చు, ఎవరి అర్హులు, అలాగే ఈ యొక్క పత్రాలకు సంబంధించి కూడా మనకు అతి త్వరలోనైతే విడుదల కానున్నట్లయితే తెలుస్తుంది. సో మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క ఆధార్ కార్డు స్కీమ్ అనేది అయితే అందరికైతే తెలుసు అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క ఆడపడుచులు కానివ్వచ్చు, అక్క చెల్లెలు కానివ్వచ్చు, అందరూ కూడా ఈ యొక్క ఆర్టీసీ బస్సు అనేది అయితే ఫ్రీగానైతే ఈ యొక్క వినియోగదారులందరికీ కూడా చూసుకున్నట్టయితే మహిళలందరికీ కూడా ఈ యొక్క ఫ్రీగానైతే సౌకర్యం అయితే కల్పించిందన్నమాట. సో అలాగే తెలంగాణ మహిళలకు కానివ్వచ్చు ఆగస్టు 15 నుంచి అయితే అంటున్నారన్నమాట. అంటే ఈ యొక్క ఏదైతే ఉందో మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీమ్ అనేది ఎన్నికలకు ముందే ఖచ్చితంగా అమలు కాబోతుందన్నమాట. ఎన్నికలకు తర్వాత చేయలేరు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అయితే ఉల్లంఘన ఉంటుందన్నమాట. సో ఎలక్షన్ కోడ్ అయితే ఉన్న నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకి ఎలాంటి పథకాలు కానివ్వచ్చు, ఏ స్కీమ్స్ కానివ్వచ్చు, ఇవి కూడా అమలు కావన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు చూసుకున్నట్టయితే అక్క చెల్లెళ్ళందరికీ కూడా త్వరలోనైతే గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. అందరూ కూడా వేచి ఉండండి. 2500 రూపాయల కోసం అయితే మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారా? తప్పకుండానైతే ఒక కామెంట్ రూపంలో అందరూ కూడా తెలియజేయగలరు. ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి అయితే మహాలక్ష్మి స్కీమ్ తర్వాత ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే అమలు కాబోతుందన్నమాట. మహాలక్ష్మి స్కీమ్ అనేది కూడా సో అతి త్వరలోనైతే అమలు కాబోతుంది. అందరూ కూడా వేచి ఉండండి. దీనికి సంబంధించి కూడా మనకి ఇప్పటికే ఎలక్షన్స్ ముందే, ఎన్నికల ముందే ఇప్పుడు రానున్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ అన్నమాట. ఈ యొక్క విలేజ్లలో కానివ్వచ్చు. సో అందరి సత్తా అయితే చూపెట్టాల్సిన టైం వచ్చింది. మీరు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి ఏమేమి నెరవేర్చారు అనేది మీకు అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా తెలుసు అన్నమాట. మనం అంతగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, మళ్ళీ కలుసుకుందాం.